ఆర్‌సీబీ 18 ఏళ్ల కలలైతే నెరవేర్చుకుంది. కానీ ఆ కలను నెరవేర్చుకున్న ఆనందం ఒక 24 గంటలు కూడా లేకోకుండా పోయింది. ఎందుకంటే ఈ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ఆర్‌సీబీ బెంగుళూరు టీము చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళినప్పుడు ఈ తొక్కిసలాటలో దాదాపు 11 మంది చనిపోయారు. దీనివల్ల ఆర్‌సీబీ టీము 18 ఏళ్ల కలను నెరవేర్చుకున్నా కూడా అంత సాటిస్ఫైడ్‌గా లేదు. దీనికి కారణం అయితే సీఎస్‌కే అండ్ ఎంఐ ఫ్యాన్స్ అని చెప్పగలుగుతా. అలానే అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా సరిగ్గా మేనేజ్ చేయలేదు క్రౌడ్‌ని. అలానే ఆర్‌సీబీ మేనేజ్మెంట్ కూడా తప్పు ఉంది. అలానే బెంగుళూరు క్రికెట్ అసోసియేషన్‌ది కూడా తప్పు ఉంది. ముందుగా ఫస్ట్ సీఎస్కే మరియు ఎంఐ ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది 11 మంది చనిపోవడంలో అంటే నాకు తెలిసినంత వరకు అయితే 100కి 200% ఇంపాక్ట్ అయితే వాళ్ళ వల్లనే ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గత 18 ఏళ్ల నుంచి చూసినట్లయితే ప్రతి ఒక్క సీఎస్కే మరియు ఎంఐ ఫ్యాను ఆర్‌సీబీ ఫ్యాన్ని బుల్లీయింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 18 ఏళ్ల తర్వాత గెలిచిన తర్వాత అది షో ఆఫ్ చేసుకుందాం మా ప్రైడ్ ఇది అని చూపించుకోవడంలో కొంచెం అగ్రెసివ్‌గా అప్రోచ్ అయ్యారు. దీనివల్లనే ఆ స్టాంపేడ్ జరిగిందని నేను భావిస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు కూడా అంతగా బుల్లీయింగ్ చేయకపోతే ఇదైతే జరిగేది కాదు. ఇఫ్ ఇన్ కేస్ పంజాబ్ గెలిచి ఉంటే ఇంత క్రౌడ్ అయితే అసలే వచ్చేది కాదు. ఆఫ్కోర్స్ వచ్చేవాళ్ళము ఒక 20,000-30,000 పీపుల్స్. కానీ 2-3 lakhs పీపుల్ అయితే అసలే రారు. దిస్ ఈజ్ ద ఫ్యాన్ బేస్ ఆఫ్ ఆర్‌సీబీ. మన ఇండియన్స్కి అయితే చాలామందికి అసలు ఐపీఎల్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మరియు ఇది ఒక బిజినెస్ టాక్టిక్స్ అని ఎవరికే కానీ అర్థం కావడం లేదు. ఇఫ్ ఇన్ కేసు 5 ట్రోఫీలు 6 ట్రోఫీలు ఉన్న టీమ్స్ కూడా వాళ్ళ బ్రాండ్ వాల్యూ సరిగ్గా లేకపోతే ఎందుకు ధరం కాదు. వాళ్ళకు ఒక్క ట్రోఫీ కూడా లేకపోకుండా ఒక మంచి టీం ఉన్నట్లయితే ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న టీం ఉన్నట్లయితే డెఫినెట్లీ అది చాలా బూస్ట్ అందిస్తుంది వాళ్ళ బిజినెస్కి. దీని మీద అయితే రీసెంట్గా విజయ్ మాల్యా కూడా రియాక్ట్ అవుతూ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అనేవి జస్ట్ మా బిజినెసెస్ అనేవి షోకేస్ చేసుకోవడానికి కొనుక్కుంటాం. ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. దీనిపైన మనము షోకేస్ చేసుకుంటే ఈజీగా రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని అతడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటువంటి ఓపెన్ స్టేట్మెంట్స్ విన్న తర్వాత కూడా చాలామంది పిచ్చినా కొడుకులైతే ఎందుకో ఆ బుల్లీయింగ్ చేస్తూ ఉన్నారు. అలానే అక్కడ బెంగళూరులో ఉన్న గవర్నమెంట్ కూడా అంత మంచి ఫెసిలిటీస్ అయితే అందించలేకపోతుంది. వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇంతమంది జనాలు డెఫినెట్లీ వస్తారు అని. కానీ వాళ్ళు ఎందుకు ఒక్క చోట కానీ ఆ బార్గేట్స్ కానీ ఎక్కడ కానీ కనిపించలేదు. ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకున్నట్లయితే కనిపించలేదు. ఇప్పటివరకు లీక్ అయిన ఫోటోస్ మరియు వీడియోస్ చూసినట్లయితే దీని వరకు అయితే మనమైతే ఆ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అలానే మన ఇండియన్ మైండ్ సెట్స్ కూడా వన్ ఆఫ్ ద పూరెస్ట్ మైండ్ సెట్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా అయితే ఫీఫా వరల్డ్ కప్ జరిగింది లాస్ట్ ఇయర్. ఇది మనకందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇందులో అర్జెంటీనా టీం అయితే గెలిచింది. ఫీఫా అనేది ఫుట్బాల్ అనేది బిగ్గర్ దెన్ క్రికెట్. ఫుట్బాల్కి అనేవి వరల్డ్ వైడ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐ థింక్ 1 లేదు 2-3 కంట్రీస్ కన్నా చాలా తక్కువ కంట్రీసే ఫుట్బాల్ని హేట్ చేసే కంట్రీస్ అయితే ఉన్నాయి. ప్రతి కంట్రీలో అయితే డెఫినెట్లీ ఫుట్బాల్ని లవ్ చేసే పర్సన్స్ చాలామంది ఉంటారు. అంత పెద్ద గేమ్లోనే ఫీఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా గెలిచిన తర్వాత రోడ్లు మొత్తం ఫుల్ ఆఫ్ బ్లాక్ అయినాయి. కానీ అక్కడ ఎక్కడే కానీ స్టాంపేడ్ జరగలేదు. ఎక్కడే కానీ ఎవరే కానీ ఇంజూర్డ్ కూడా కాలేదు. దీన్ని బట్టి చూస్తే మన ఇండియన్ మైండ్ సెట్స్ కూడా వన్ ఆఫ్ ద చీపెస్ట్ మైండ్ సెట్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఆ ప్లేయర్స్ యొక్క అటెన్షన్ని గ్రాప్స్ చేయడానికి చెట్లు ఎక్కడం మరియు ఇష్టం వచ్చినట్లు దొబ్బేయడం ఇటువంటివన్నీ చేయడం వల్లనే ఈ స్టాంపేడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలానే 2024లో అయితే మన ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అయితే వాల్కడే స్టేడియంకి వచ్చినప్పుడు కూడా అంతగా పెద్దగా అయితే స్టాంపేడ్స్ అయితే జరగలేదు తొక్కిసలాట. కానీ అక్కడ గవర్నమెంట్ అనేది ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి అందులో వాళ్ళకు టైం కూడా చాలా దొరికింది. అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 days అయితే దొరికింది ప్రాపర్గా అరేంజ్ చేయడానికి. బహుశా ఆ టైం అనేది ఆర్‌సీబీ టీం అయితే ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీస్కు వెళ్ళిపోవాల్సిన డ్యూ ఉంది. కాబట్టి ఆర్‌సీబీ మేనేజ్మెంట్ మరియు బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ అనేది వెంటనే చేసేద్దాం అన్న మైండ్ సెట్స్తో ఉన్నారు అని ఏమో దానివల్ల కూడా జరిగి ఉండవచ్చు. అందుకే అంత అన్ఆర్గనైజ్డ్గా ఆ ఈవెంట్ అయితే జరిగిపోయింది. వెరాజ్ మనం ఆ T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే అక్కడ కూడా చెట్లు ఎక్కారు. అలానే బీచ్ దగ్గరికి క్లోజెస్ట్గా వెళ్ళారు. చాలా వరకు అయితే అటెన్షన్ గ్రాఫ్ చేయడానికి ఏవేవో చేశారు. కానీ అక్కడ ఏమీ కానీ జరగలేదు. అంత ప్రాపర్గా అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేయగలిగారు. ఏమీ కానీ తెలియకుండా ఏవేవో ఎలిగేషన్స్ చేస్తూ విరాట్ కోహ్లీని జైల్లో వేయాలి, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. అసలు విరాట్ కోహ్లీ జస్ట్ హోస్ట్. దీన్ని ఏమన్నంటే మన తెలుగు పీపుల్ అల్లు అర్జున్తో కంపేర్ చేస్తున్నాడు. అతడు ఒక స్టార్ కానీ అతడు వచ్చాడు. అతడు స్టారే కానీ అతడు ఎవరికి కానీ ఇన్ఫామ్ చేయకుండా డైరెక్ట్ థియేటర్లోకి వచ్చేసాడు. అఫ్కోర్స్ అతడు ఏదో
పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత ఏవేవో లెటర్లు చూపించాడు. పోలీస్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేసినవి కూడా లెటర్లు చాలా వరకు చూపించారు. కానీ ఇక్కడ హోస్ట్ చేసిందేమో బెంగళూరు గవర్నమెంట్ మరియు ఆర్సీబీ మేనేజ్మెంట్. అసలు విరాట్ కోహ్లీ అసలు అతని పైనే కానీ ఏమీ కానీ లేదు. అసలు జస్ట్ అతడు ఒక గెస్ట్ కిందికి వచ్చి వెళ్ళిపోయాడు అంతే. దానికే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసేంత ఉందా అంటే అసలు దీన్ని ఆలోచించే వాళ్ళు, దీన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు స్టూపిడ్స్ అని ఈజీగా చెప్పేయవచ్చు. అలానే దీని మీద అయితే కొంచెం బుర్ర తక్కువ ఎదవాలనుకోవచ్చు వాళ్ళు, ఏమో కానీ వాళ్ళు మాత్రము అసలు